హలో ఆల్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు Adda24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనకి రీసెంట్గా రిలీజ్ అయిన NICL నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా కంప్లీట్ సిలబస్ అయితే చూస్తున్నాము. సో NICL నుండి మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే అంటే గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి NICLకి సంబంధించి సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి సిలబస్ అసలు ఏముంది, సో ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది, అదంతా కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తాము. అండ్ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా సెషన్ అయిపోయేంత వరకు చూడండి. అండ్ అదేవిధంగా మనకి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన Adda24/7లో 30% ఆఫ్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ ఉంది ఆల్ మెగా ప్యాక్స్ అండ్ లైవ్ క్లాసెస్ పైన. మీరు కనుక ఏదైనా మెగా ప్యాక్ కానీ లేదా లైవ్ బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయండి, యూ విల్ గెట్ ద డిస్కౌంట్. నార్మల్గా అయితే ప్రతి ఆఫర్కి కూడా మనకి 17% డిస్కౌంట్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి 30% ఆఫ్ కాబట్టి సో బిగ్గెస్ట్ డిస్కౌంట్, సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి NICLకి సంబంధించి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NICLకి సంబంధించిన నోటిఫికేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1. ఓకే, సో స్కేల్ 1కి సంబంధించి సో మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అయితే జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్స్. సో జనరలిస్ట్కి సంబంధించి స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకి 274 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ మొత్తము కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ NICL ఏవో అప్లై డేట్స్ వచ్చేసి 2 to 22 జనవరి, 2 నుండి 22 జనవరి వరకు మాత్రమే మనకి అప్లికేషన్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది వెబ్సైట్. అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో ఇక్కడ మనకి జనరలిస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారంటే మనకి ఎవరైతే నార్మల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ జనరలిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక స్పెషలిస్ట్కి సంబంధించి అంటే లైక్ డాక్టర్ అని కానీ లా అని కానీ సో వాటికి స్పెషలైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్పెషలిస్ట్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకసారి నోటిఫికేషన్ వీడియో చెక్ చేసుకోండి. అలాగే మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. టోటల్ శాలరీ వచ్చేసి 85,000 పర్ మంత్. సో నెలకి 85,000 రూపాయలు మనకి శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటుగా స్పెషల్ పర్క్స్ కూడా ఉంటాయి. సో ఇక వెబ్సైట్కి వచ్చేసరికి nationalinsurance.nic.co.in/. సో ఆ యొక్క వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు 2 నుండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తే మనకి నోటిఫికేషన్ 29th అంటే మొన్న రిలీజ్ అయింది. ఓకే, 2 days బ్యాక్. అండ్ NICL ఏవో ఆన్లైన్ బిగిన్స్ వచ్చేసి మనకి 2 జనవరి నుండి స్టార్ట్ అవుతుంది 22 జనవరి వరకు. అదేవిధంగా మనకి పేమెంట్ కూడా 22 నుండి 22 జనవరి వరకు ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్, అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ డేట్స్ ఇంకా మనకి డేట్స్ ఏవి కూడా అనౌన్స్ చేయలేదు నోటిఫికేషన్లో. వన్స్ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వి గెట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ అడ్మిట్ కార్డ్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అండ్ phase 2 ఎగ్జామ్ డేట్ ఆల్సో. ఓకేనా, సో ఆ phase 1 డేట్ అండ్ హాల్ టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, బట్ 22 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నౌ ఇక దీంతో పాటు ఇక్కడ వేకెన్సీస్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో జనరలిస్ట్కి సంబంధించి సో అన్రిజర్వ్డ్, OBC, SC, ST అండ్ EWS కలిపి టోటల్గా 130 వేకెన్సీస్ ఇచ్చారు. ఈ జనరలిస్ట్స్కి గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అండ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు దానికి ఎలిజిబుల్. ఇక మీకు స్పెషలైజేషన్ ఉంటే ఏంటి, డాక్టర్, MS కానీ MD కానీ చేసినటువంటి వాళ్ళు ఉంటే మనకి దీనికి ఎలిజిబుల్. ఇవన్నీ టోటల్గా ఈ వేకెన్సీస్. అండ్ లీగల్కి సంబంధించి అండ్ ఎవరైతే లా చేశారో వాళ్ళు, ఫినాన్స్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ కానీ BCom MCom చేసినటువంటి వాళ్ళు కానీ, సో యాక్చువరియల్కి సంబంధించి కానీ, సో మ్యాథమెటిక్స్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ IT కి సంబంధించి అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి, హిందీ రాజ్భాష ఆఫీసర్స్కి సంబంధించి వాటి యొక్క సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, స్పెషలైజేషన్ ఉంటుంది. సో అందులో క్వాలిఫికేషన్ ఉంటేనే మనం వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ ఈ టోటల్ వేకెన్సీస్. అదేవిధంగా బ్యాక్లాగ్లో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 274 అండ్ కమ్యూనిటీ వైజ్గా ఇవి. ఓకే, అన్రిజర్వ్డ్ టోటల్ 125. అండ్ మోస్ట్లీ ఇప్పుడు డాక్టర్
ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ అప్లై చేస్తారు. డాక్టర్ రిలేటెడ్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఇది అప్లై చేసుకుంటారు. లా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది అప్లై చేస్తారు. ఫినాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళు, యాక్చురియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్. హిందీకి సంబంధించి మాత్రం మనకి మోస్ట్లీ నార్త్ వాళ్ళు ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానికి డిగ్రీ లెవెల్లో హిందీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా ఎగ్జామ్స్ హిందీలో జరిగి ఉండాలి. అలాంటి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ మాత్రమే దానికి ఎలిజిబుల్. సో ఇక మిగతావి మాత్రం ఒక్కసారి ఆ నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను, ఒక్కసారి అది చెక్ చేసుకోండి, ఓకేనా, టు గెట్ క్లారిటీ. అంటే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇక దీంతో పాటు అప్లికేషన్ ఫీజు వచ్చేసి క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్కి సంబంధించి 1000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు. మీరు అప్లై చేస్తున్నప్పుడే మీరు ఈ యొక్క ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. 2 నుండి 22 జనవరి వరకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మనం పే చేయడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రిలిమ్స్, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కనుక చెక్ చేస్తే ఇక జర్నలిస్ట్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఇందులో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, ఎంసీక్యూ టైప్ ఉంటుంది, అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఓకే, సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన ఇమ్మీడియట్గా అదే రోజు మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ జరిగిపోగానే వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే మీకు మళ్ళీ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ మీరు లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేటువంటి టైప్ చేయాలి. ఓకే, సో అది, అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఇది జర్నలిస్ట్. అండ్ స్పెషలిస్ట్ డాక్టర్, ఎంబీబీఎస్ కావచ్చు, లీగల్, ఫినాన్స్, యాక్చురియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మెయిన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సేమ్ మోడల్. అండ్ అలాగే హిందీ రాజ్భాష ఆఫీసర్స్కి సంబంధించి సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇందులో మెయిన్స్ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ నౌ ఒకవేళ మనకి జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కనుక చూస్తే, జర్నలిస్ట్ అదేవిధంగా ఈ యొక్క స్పెషలైజేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులు, అండ్ క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. ఓకే, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20-20-20. అంటే జనరల్గా మనకి బ్యాంకింగ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అండి. బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఐబీపీఎస్ క్లర్క్ అవ్వచ్చు, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓలో ఏ విధంగా అయితే 30-35 ఉంటాయో 1 అవర్ టైంలో, సేమ్ 20 మినిట్స్లో 1 అవర్ టైంలో ఈ యొక్క 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో నెగటివ్ 1/4 నెగటివ్ కూడా ఉంటుంది, సేమ్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. ఓకే, ఇక మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కనుక ఒకసారి చెక్ చేస్తే జర్నలిస్ట్స్కి, ఓకే, జర్నలిస్ట్ అంటే గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళకి రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. ఓకేనా, 40 నిమిషాల టైం ఉంటుంది, అది రీజనింగ్ మన సబ్జెక్ట్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, అండ్ సేమ్ 40 మినిట్స్ టైం ఉంది, సేమ్ టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అండ్ 30 మినిట్స్ టైం ఉంటుంది. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 30 మినిట్స్ టైం ఉంటుంది. ఓకేనా, జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 40 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా 1250 క్వశ్చన్స్ అండ్ 250 మార్క్స్. సో 180 మినిట్స్ అంటే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల ఎగ్జామ్. ఆ 3 గంటలలో మనకి 250 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ 250 క్వశ్చన్స్కి కూడా మీకు 1/4 ఎంసీక్యూస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్, ఈ 250 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, అంటే 3 అవర్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. జర్నలిస్ట్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఇక దీంతో పాటుగా స్పెషలిస్ట్కి సంబంధించి ఎవరైతే డాక్టర్ కానీ, లా చేసినటువంటి వాళ్ళు కానీ, సో ఇంకా మిగతా లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీర్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ కామన్ వాళ్ళకి వీళ్ళకి. ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 మినిట్స్ టైం మాత్రమే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ అనేటువంటివి జర్నలిస్ట్లకు కూడా సేమ్,
కాకపోతే వాటితో పాటు ఇక్కడ అడిషనల్ పార్ట్ ఒకటి ఉంటుంది, అది ద స్పెషల్ స్ట్రీమ్ ఇన్ అడిషన్ టెస్ట్ టు ద అసెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. వాళ్ళు ఎవరైతే చూస్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుందో, అంటే స్పెషలైజేషన్ ఉంటుందో, ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, అంటే 1 క్వశ్చన్ 2 మార్క్స్ లాగా, అండ్ 250 క్వశ్చన్స్ 250 మార్క్స్ అండ్ 35 minutes టైం, టోటల్గా 180. అంటే ఇది కూడా వీళ్ళకి కూడా 3 hours టైం మాత్రమే ఉంటుంది. సో 3 hours టైంలో వీళ్ళకి కూడా 250 క్వశ్చన్స్, 250 మార్కులు, 3 hours టైం ఉంటుంది. ఓకేనా. ఇక దీంతో పాటుగా మెయిన్స్ స్పెషలైజేషన్తో పాటుగా డిస్క్రిప్టివ్ టెస్ట్. సో జర్నలిస్ట్కి అదేవిధంగా స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎస్ఏ 10 మార్క్స్ ఉంటుంది, అండ్ ప్రిసైజ్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ 10 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 30 మార్క్స్కి అయితే మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, 30 minutes టైం. ఓకే, ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా అయితే మీకు ఇదైతే ఉంటుంది. ఎస్ఏ కానీ, ప్రిసైజ్ కానీ, కాంప్రిహెన్షన్ కానీ, ఇవన్నీ కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అక్కడ కీబోర్డ్ ఉంటుంది, అదే సిస్టంలో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సిలబస్ కనుక చెక్ చేస్తే, సిలబస్ చెక్ చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోస్ట్లీ మనకి బ్యాంకింగ్ సిలబసే అండి, సో నథింగ్ న్యూ. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్ చెక్స్, ఇంప్రూవింగ్ సెంటెన్సెస్, జంబ్లింగ్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఓకేనా. సో కంప్లీటింగ్ సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్ ఫిల్లర్స్, డిటెక్షన్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా మనకి 30 క్వశ్చన్స్. ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా అవే. ఓకేనా. సో ఇవి టోటల్గా మనకి 30 మార్కులకి సంబంధించినటువంటివి. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్ డిఐ, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ అండ్ అలిగేషన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, టాపిక్స్ ఫ్రమ్ అర్థమెటిక్ పార్ట్. ఓకే, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, రేషియో ప్రపోర్షన్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, యావరేజెస్, రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో వీటన్నిటి సేమ్ మనకు అవే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్. అంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళైతే కొంచెం ఈజీగా క్రాక్ చేయగలరు. అండ్ మిగతా వాళ్ళు కూడా క్రాక్ చేయొచ్చు, బట్ మీకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇవన్నీ మళ్ళీ కొత్తగా అనిపించవచ్చు కొన్ని టాపిక్స్. లైక్ ఇప్పుడు రీజనింగ్కి సంబంధించి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఇక్కడ చూడండి, బ్యాంకింగ్లో మనకి నాన్ వెర్బల్ అడగరు, ఓకే, కానీ ఇక్కడ నాన్ వర్బల్ అడిగారు. అండ్ కోడింగ్, డీకోడింగ్, పజిల్స్ ఉంటాయి, డేటా సఫిషియన్సీ, ఆర్డర్ ర్యాంకింగ్, ప్యాటర్న్స్ అండ్ బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, ప్రాబ్లమ్స్ బేస్డ్ అండ్ డైరెక్షన్స్, సిలోయిజం, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇన్ఈక్వాలిటీ. సో అన్నీ కూడా రెగ్యులర్ బ్యాంకింగ్ ప్యాటర్న్సే. కాకపోతే ఇక్కడ నాన్ వర్బల్కి సంబంధించి ఏంటంటే డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అండ్ దాంతోపాటుగా నాన్ వర్బల్ అనాలజీ, నాన్ వర్బల్ ఆడ్ వన్ అవుట్, నాన్ వర్బల్ సిరీస్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఈ యొక్క నాన్ వర్బల్లో ఉంటాయి, అవి ఎక్స్ట్రా. ఓకేనా. సో ఇవి మనకి సిలబస్ అండి. సో కాబట్టి ఎవరైతే ఈ సిలబస్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సో ఆల్రెడీ కొంచెం పర్ఫెక్షన్తో ఉన్నారో సో అందరూ కూడా అప్లై చేసుకోండి. సెకండ్ నుండి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో ఫర్దర్గా మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కావాలన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ వీ హ్యావ్ 30% ఆఫ్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ అండ్ ఆల్ మెగా ప్యాక్స్ అండ్ టెస్ట్ సిరీసెస్ అండ్ లైవ్ క్లాసెస్. సో మీలో కనుక ఎవరైనా మెగా ప్యాక్ అండ్ టెస్ట్ ప్యాక్స్ ఆర్ లైవ్ క్లాసెస్ పర్చేస్ చేయాలంటే యూస్ కోడ్ Y212. సో ప్రస్తుతం అయితే మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో APNTS మెగా ప్యాక్ కేవలం 3400కే 2 సంవత్సరాల వ్యాలిడిటీ వస్తుంది. ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ మాక్ టెస్ట్ అండ్ ప్లస్ ఈబుక్స్, ఇవన్నీ కూడా విత్ ఆల్ ఎగ్జామ్స్, రైల్వే, SSC, బ్యాంక్, స్టేట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కలిపి మీకు ఇందులో ఉంటాయి. కేవలం 3405కే మీకు 2 సంవత్సరాల క్లాసెస్ వినొచ్చు అందులో. అండ్ ఒకవేళ ఏపీకి సంబంధించిన వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు, అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇది. సో ఇది కేవలం 2100 మాత్రమే. ఓకే, ఇక దీంతో పాటుగా వీ హ్యావ్ సపరేట్ APPSC గ్రూప్ 2కి సంబంధించిన సపరేట్ బ్యాచ్ ఉంది, గ్రూప్ 1కి సంబంధించినటువంటిది ఉంది, అండ్ అడ్డా స్టడీ మేట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే, ఇది ఒకటే కావాలనుకుంటే ఆ స్టడీ మేట్ కూడా మీకు ఇందులోనే యాడ్ అవుతుంది. లేదు మాకు ఇవేవి కావద్దు, జస్ట్ మాకు ఆ స్టడీ మేట్ అంటే ఏంటంటే మీకు నోట్స్ ప్లస్ టెస్ట్లు ఉంటాయి. సో దానికి సంబంధించి కావాలంటుంటే అదే
కేవలం 1500. ఇప్పుడు ఇదొకటి రెండు పర్చేస్ చేశారనుకోండి, ఇది ఆల్మోస్ట్ 2000, ఇది ఆల్మోస్ట్ 2500. అంటే మనకి టోటల్గా 4500 అవుతాయి ఇవి రెండు మాత్రమే. అదే మీరు మెగా ప్యాక్ తీసుకున్నారనుకోండి, కేవలం 3400కి ఆల్ ఏపీఎస్సి, టీఎస్పీ, ఏపీఎస్సి, నెక్స్ట్ గ్రామ సచివాలయానికి సంబంధించి కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, రైల్వే, ఎన్టీపీసీ గ్రూప్ డి అన్నీ కూడా మీకు కేవలం ఈ ప్రైస్కి. సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి, 30% డిస్కౌంట్ కాబట్టి. అండ్ దాంతోపాటుగా మీకు ఒకవేళ ఏపీఎస్సికి సంబంధించి ప్రిలిమ్స్ బ్యాచ్ మాత్రమే కావాలి అనుకుంటే మీరు ఈ ప్రిలిమ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది కేవలం 1800. ఇందాక చూపించింది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఇది కేవలం ప్రిలిమ్స్ మాత్రమే. అండ్ జనవరి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక దానికి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి. సో మీలో కనుక ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే యూజ్ కోడ్ Y212 ఫర్ డిస్కౌంట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ బ్యాచ్ లింక్స్ కూడా ఉంటాయి. సో క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్. ఓకేనా? సో దానికోసం డౌన్లోడ్ అడ్డా 24/7 యాప్, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ NICL. అండ్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.